మెదక్ జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు జీవన్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మామిళ్ళ ఆంజనేయులు మాజీ మంత్రి మెప్పు కోసం స్థానిక ఎమ్మెల్యే పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఎక్కడికక్కడనే అడ్డుకుంటామని తెలిపారు. కూల్చివేసినటువంటి వ్యక్తి గురించి ప్రస్తావించడం వారి మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. గెలిచి 3 నెలలు కాలేదు, ఇప్పటికి 3 సమావేశాలు పెట్టుకొని కేవలం స్థానిక ఎమ్మెల్యే గారి లక్ష్యంగా, వారికి వస్తున్నటువంటి ప్రజాదరణనే లక్ష్యంగా, ప్రజాదరణ వస్తుంది ఇక మాకు మనుగడ లేదు నియోజకవర్గంలోని ఒక ఉద్దేశంతో గత ఎన్నికల్లో అమ్ముడు పోయినటువంటి 3 నెలల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అమ్ముడు పోయినటువంటి మామిళ్ళ ఆంజనేయులు అనే ఒక పొలిటికల్ బ్రోకర్, ఆ పొలిటికల్ బ్రోకర్ డబ్బుకు అమ్ముడు పోయి ఓడిపోయినటువంటి పద్మాదేవేంద్ర రెడ్డి దగ్గర బ్యాలెన్స్ డబ్బులు రికవరీ చేసుకోవడానికి హరీష్ రావు గారు ఏదైతే ఎన్నికల్లో గెలిపిస్తే నీకు ఇంత డబ్బు ఇస్తామని 50% డబ్బులు తీసుకొని బ్యాలెన్స్ 50% డబ్బులు రికవరీ కోసము ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక బ్యూరోక్రాట్ అయినటువంటి వెంకటరామరెడ్డి టికెట్ ప్రకటించిన వెంటనే కనీసం ఈ వెంకటరామరెడ్డి దగ్గరనైనా మాకు డబ్బులు రికవరీ చేసుకోవచ్చని ఒక ఆలోచనతోని స్థాయికి మించి మా అభిమాన నాయకుడైనటువంటి హనుమంతరావు గారు, స్థానిక శాసనసభ్యులైనటువంటి రోహిత్ గారి మీద స్థాయికి మించినటువంటి విమర్శ చేయడము వారి మూర్ఖత్వానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం, వారి పొలిటికల్ బ్రోకర్కు నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. మరి గత 10 ఏళ్లుగా నియోజకవర్గానికి శనిలా పట్టి పీడించుకుందని మాట్లాడినటువంటి మామిళ్ళ ఆంజనేయులు ఈ రోజు ఏ విధంగా వాళ్ళు గొప్ప వాళ్ళైనారో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఎంతైనా వారి మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏం మాట్లాడుతూ ఉన్నారు? రాజకీయ విమర్శ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ఈరోజు ప్రజలు అసహించుకునే విధంగా ఉండకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అరే మామిళ్ళ, నీకు కూడా లంబడిగోడు కానొచ్చు, మేము నీకు కూడా ముండగోడు కానీ పదాన్ని, ఆ పదాలు కూడా మేము వాడొచ్చు, కాకపోతే మా వెనకాల ఉన్నటువంటి మా నాయకులు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో మెలుగుమని చెప్పారు కాబట్టి ఆ పదాలు ఏవి కూడా మేము కూడా మాట్లాడదలుచుకోలేదని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు రోహిత్ గారికి నియోజకవర్గంలో వస్తున్నటువంటి ఆదరాభిమానాలు చూసి ఓర్వలేక ఇక మాకు భవిష్యత్తు ఇక్కడ శూన్యంగా ఉందని చెప్పేసి 2 నియోజకవర్గాల నాయకులు పనిచేసినా కానీ కూడా ఇక్కడ రోహిత్ రావు గారిని మేము ఓడించలేకపోయామని ఒక రాజకీయ కక్షతోని, దురుద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడడం కూడా సమంజసం కాదని తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.